వెల్కమ్ టు విజయవారి వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాల్టి మన స్పెషల్ ఏంటంటే ఆలు మసాలా బోండా. ఇది మన స్ట్రీట్ సైడ్ అమ్ముతారు కదండి, దానికంటే కూడా ఈ విధంగా ఇంట్లో చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా దీనికోసం 4 బంగాళదుంపలను తీసుకొని వాటిని బాగా ఉడకబెట్టుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయ తరుగును వేసుకొని దీన్ని వేపుకున్న తర్వాత అందులోకి క్యారెట్ని వేసుకుందాము. క్యారెట్ ముక్కల్ని వేసుకొని దీన్ని కూడా కొంచెం వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి తరుగును వేసుకొని బాగా వేయించుకుందాము. ఈ విధంగా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక చెంచా వేసుకొని కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత చూసారు కదండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ కారం, గరం మసాలా పౌడర్ కొంచెం, చాట్ మసాలా కొంచెం, ధనియాల పొడి పౌడర్ కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత చూసారు కదండి, 1 నిమిషం పాటు ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనం బంగాళదుంపల్ని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకొని దాని అంతటిని ఒకసారి కలుపుకుందాము. మసాలా అంతా బంగాళదుంపలకి పట్టే వరకు సిమ్లో పెట్టుకొని గ్యాస్ని మనం ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారు కదండి, నేను కొంచెం పైన కొత్తిమీర పల్లీల్ని ఈ విధంగా పైన చల్లుకొని దీన్ని అంతటిని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక అరకప్పు శనగపిండిని తీసుకొని అందులోకి కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని దీని అంతటిని వాటర్తో బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా తిక్కుగా వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారు కదండి, చేతికి కొంచెం నూనెని పూసుకుని అప్పుడు ఈ విధంగా బోండాలు అనేవి చుట్టుకోవాలండి. ఈ విధంగా బోండాలు అనేవి చుట్టుకున్న అన్నిటిని చుట్టుకుని ఓ పక్కన పెట్టుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా అన్నిటినీ చుట్టుకుందాం బాల్స్ లాగా. చుట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి మనకి. చూసారు కదండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత చుట్టుకున్నాం కదండి బాల్స్ లాగా బోండాల్ని, వాటిని కలుపుకున్న పిండిలో వేసి ఈ విధంగా డిప్ చేసిన తర్వాత దాన్ని ఆయిల్లో వేసేస్తామండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి వేయాలండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు, కానీ అలా చేయకూడదండి. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి వీటిని. ఎందుకంటే వేయగానే శనగపిండి కాబట్టి తొందరగా ఇది కుక్ అయిపోతుంది మనకి. ఈ విధంగా అన్నిటినీ ఒకసారి తిరగవేసుకున్న తర్వాత చూసారు కదండి, మనకి బొండాలు అనేవి వేగిపోయాయి. ఈ విధంగా వేగాలండి బోండా అనేది మనకి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో మనకి. చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకసారి నేను దీన్ని చూపిస్తానండి. మనం అన్నీ ఫ్రై చేసుకున్నవే మనం బొండాలు చేసుకుంటాం కాబట్టి లోపల కుక్ కావాల్సిన అవసరం లేదండి. బయట పొర అంతా మనకి వేగిపోతే సరిపోతుంది వీటికి. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.